ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ, విడువక మా ఎడల కృప చూపుతూ ఉన్న సర్వ కృపానిధియగు మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు సమర్పించుకుంటూ, ఈ సాయంకాలపు వేళ నీ పిల్లలంగా, నీ పాద సముఖమునకు మేము చేరి వస్తున్నాం. నిన్ను, నీ వాక్యాన్ని ప్రేమించే నీ బిడ్డలు ఈ జూమ్ వేదిక మీదకు చేరి రాగలిగారు. నీ పిల్లలంగా మేము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, నీ వాక్యమును గూర్చిన అవగాహన మాలో పెంచి, మరి అధికంగా నిన్ను ప్రేమించినట్లు, నీ వాక్యమును ప్రేమించినట్లు, మా ఎడల మీ కృపా కార్యం చేయమని, ఈ సాయంకాలపు వేళ ఈ తరగతిని మాకు దీవెనకరంగా మలచి, నీ పరిశుద్ధ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటారు అని, నమ్మకమైన నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ, గత వారం నుంచి మనం ప్రారంభించుకున్న దేవుని వాక్యం అనే శీర్షిక క్రింద దేవుని వాక్యమును గూర్చి కొంత అవగాహన మనం పొందేందుకు ఈ తరగతులు మనకు దోహదపడాలి అని ఆశతో ఆరంభించబడిన ఈ పనిలో గత వారం దేవుని వాక్యమును గూర్చి మనం ఆలోచించే ఈ క్రమంలో దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని వాక్యం లేదా బైబిల్ గూర్చిన నిర్వచనం ఏమిటి? అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. తర్వాత బైబిల్ అది మన వరకు ఎలాగా వచ్చింది? దేవుని మనసులోని ఆలోచనలు మనుషుల మనస్సుల వరకు చేరి రావడానికి మధ్యలో జరిగిన అనేకమైన ప్రక్రియలు, అవి క్రైస్తవ సిద్ధాంత సత్యాలు, వాటిని గూర్చి కొంచెం మనం ఆలోచించగలిగాం. తరువాత మనం ఎందుకు బైబిల్ చదవాలి? వై షుడ్ వి స్టడీ బైబిల్? అనే ఒక కీలకమైన అంశాన్ని మనం గత వారం ధ్యానం చేయడానికి వీలు పడింది. పిమ్మట బైబిల్‌లో ఉండేటువంటి సారాంశమంతా ఏమిటి? కొంతైనా వీటిని గూర్చిన ఒక అవగాహన ఉండడం, అది ఆవశ్యకం అని ఎరిగి, ఆ సంగతులను గతించిన వారం నేను మీతో పంచుకోవడం జరిగింది. ఈ రోజున మరొక కీలకమైన అంశాన్ని మనం ఆలోచిస్తాం. ఆ ఆలోచనలోనికి వెళ్ళక పూర్వం ఏదైనా ఒక మత విశ్వాసమునకు ఆధారమైనటువంటి ఒక ప్రామాణిక గ్రంథం తప్పనిసరి. ఏ మత విశ్వాసానికైనా ఏదో ఒక పుస్తకం ఉండి తీరుతుంది. క్రైస్తవ మత విశ్వాసమునకు దేవుడే అనుగ్రహించిన ఈ 66 పుస్తకాల ఒక చిన్న గ్రంథాలయం, 66 పుస్తకాలు కూడా ప్రామాణిక గ్రంథాలు కాగా, అవి ఈ విశ్వాసపు జీవితానికి అవసరమైన సత్యాలన్నీ అందించే ఒక గొప్ప పుస్తకం.
ఈ రోజున దేవుని పిల్లలంగా మనం కలిగి ఉన్నాం. ఈ దేవుని వాక్యం యొక్క విశిష్టత మనం తప్పక గుర్తెరగాలి. ఒకమారు దావీదు అనే ఈ భక్తుడు దేవుని వాక్యమును గూర్చి ఇలాంటి ఒక గంభీరమైన మాట ఆయన ప్రస్తావించారు. ఆ మాట మీ కొరకే చదువుతాను వినండి. కీర్తనల గ్రంథం నుంచి 138వ కీర్తన 2 వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతట కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామం చాలా విశిష్టమైనది. మరి ముఖ్యంగా నూతన నిబంధన క్రైస్తవ విశ్వాసులమైన మనకు దేవుని నామమే రక్షణ తెచ్చిపెట్టేది. ఆకాశము క్రింద ఈ భూమి పైన ఆయన నామమున తప్ప మరి వేరొక నామమున రక్షణ కలుగదు అని అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుని నామం అది మనుషులకు రక్షణను అందించేటువంటి నామం. అలాగనే ఆ నామమునే మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సముఖమునకు చేరగలుగుతాయి. యోహాను సువార్త 14 అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. నా నామమున మీరు తండ్రిని ఏదడుగుతారో నా తండ్రి ఘనపరచబడినట్లు నేను ఆ కార్యాలు చేస్తాను అన్నాడు. కనుక మన రక్షణకు ఆధారం దేవుని నామమే. మన ప్రార్థనలకు మాధ్యమం దేవుని నామమే. అంతెందుకండి, స్వస్థతలు గాని, దుష్ట శక్తుల నుంచి విడుదల గాని జరిగేది ఆ నామమునే. వెండి బంగారాలు మా దగ్గర లేవు గాని, మేము కలిగి ఉన్నదే నీకిస్తున్నాము. యేసు నామమున నువ్వు లేచి నడువు అని అంటే, శృంగారము అనబడినటువంటి దేవాలయం దగ్గర ఉన్న ఆ కుంటివాడు కాస్త నడవగలిగిన సంగతి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సత్యాలు అన్నీ మనకేమి నేర్పిస్తాయి అంటే, ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే ప్రార్థనలు దేవుని సముఖానికి పోతాయి. ఆయన నామములోనే స్వస్థత కార్యాలు, ఆయన నామములోనే దుష్ట శక్తుల నుంచి విడుదల. ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగిన ఆ నామం ఉంటుండగా, దావీదు అంటున్నాడు, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. ఇన్ని కార్యాలు చేయగలిగినటువంటి దేవుని నామం కంటే, ఆయన తన ప్రజలకిచ్చిన వాక్యమునే ఆయన గొప్ప చేశాడు. కనుక ప్రియమిత్రులారా, అటువంటి వాక్యము ఎడల కొంతమంది వ్యక్తులు కలిగి ఉన్నటువంటి వైఖరి, గతించినటువంటి వారములో నేను కొన్ని మాటలు మీతో చెప్పాను. ఇటువంటి వాక్యమును మనకు అనుగ్రహించిన దేవుడు స్తోత్రార్హుడు. అటువంటి వాక్యమును పొందినటువంటి మనం ధన్యజీవులం అని గమనించాలి. అందుకని మనం ఒక పాట పాడుకుంటాం. వాక్యమును యాకోబునకు తెలియచేసిన వాడని ఏ జనమునకు ఆయన ఇలాగూ చెయ్యలేదని అనే ఒక పాట పాడి ప్రభువుని మనం ఆరాధిస్తాం. కనుక ప్రియులారా, దేవుని హృదయం, దేవుని ప్రేమ లేక, దేవుని మనస్సంతా ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉండగా, దానిని దేవుడు మన చేతికి ఇవ్వటం, ఆ వాక్యమే మన విశ్వాసమునకు ఆధారం కాగా, ఆ వాక్యమే మన విశ్వాసమును కొనసాగించడానికి అది మనకి దోహదపడగా, ప్రియమిత్రులారా, ఈ రోజున మనం అటువంటి గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం.
అటువంటి వాక్యంను మనం అర్థం చేసుకొని, ఆ వాక్యం ఎడల మన వైఖరిని సరిగా ఉంచుకొని, వాక్య ప్రయోజనాలు పొందటం అది మనకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. అటువంటి వాక్యం దాని యొక్క ప్రారంభపు మాటలు గతించిన వారం మీతో పంచుకున్నాను కాబట్టి, ఈ రోజున ఒక కీలకమైన విషయం మనం ఆలోచన చేస్తాం. ఈరోజు మనం ఆలోచించే టువంటి విషయం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. నాతో కలిసి వాక్య భాగాలు మీరు చూసుకుంటూ, రాసుకుంటూ మీరు ఆలోచించాలి అని నా మనవి. దేవుని వాక్యంపై మనం కలిగి ఉన్న రెండవ తరగతి ఇది. ఈ తరగతిలో ప్రియమిత్రులారా, ఈరోజు మనం ఆలోచించే కీలకమైన అంశం దేవుని వాక్యం యొక్క 7 శక్తులు. ఈ కార్యక్రమం ఆరంభించబడక మునుపు మనం హోస్ట్ చేస్తున్న తమ్మని యొక్క డివైస్ నుంచి బ్రదర్ జీజాన్ గారు రాసి, మరి అది పాడించిన మొట్టమొదటి తెలుగు క్రైస్తవ పాట, రేడియోలో వచ్చిన పాట మనం వింటూ వచ్చాం. వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవే అనే పాట మనం విన్నాం. అవును, ఈ రోజుల్లో దేవుడు తన విశేష కనికరం చొప్పున మన చేతిలో ఉంచినటువంటి ఈ పుస్తకం వేద పుస్తకం. వేద పుస్తకం అని ఒక పుస్తకాన్ని ఎప్పుడు అనవచ్చు? లోకంలో అనేక రకాలైన పరిశుద్ధ లేఖనాలు అని పేర్లు పెట్టబడినవి ఉంటుండగా, బైబిల్‌ని వేద పుస్తకం అని ఎందుకు అనవచ్చు అని అంటే, వేద పుస్తకం ఒక 4 సంగతులను అది మనుషుల వరకు తీసుకొని వస్తుంది. ఏ పుస్తకమైతే దేవుని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందో, ఏ పుస్తకమైతే దేవుని సుగుణాలను వ్యక్తపరుస్తుందో, ఏ పుస్తకమైతే దేవుని క్రియలను కొనియాడుతుందో, ఏ పుస్తకమైతే దేవుని యొక్క ప్రణాళికలను మన ముందుకు తెచ్చిపెడుతుందో, దానిని వేద పుస్తకం అని అనవచ్చును. దేవుని వ్యక్తిత్వం, దేవుని స్వభావ లక్షణాలు, దేవుని కార్యాలు, చివరికి దేవుని ప్రణాళికలు. ఈ 4 సంగతులను వ్యక్తం చేసే పుస్తకమే వేద పుస్తకం. ఈ 4 సంగతులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లోంచి మనకు స్పష్టమవుతాయి కాబట్టి, దీనిని వేద పుస్తకం అని అన్నారు. ఈ వేద పుస్తకంలో చాలా మహత్తరమైనటువంటి శక్తులున్నాయి. అందులో ఈరోజు తరగతిలో 7 ప్రాముఖ్యమైనటువంటి శక్తులను గూర్చి మనం కలిసి అధ్యయనం చేస్తాం. ఈ శక్తుల అధ్యయనంలోకి వెళ్ళే ముందు ప్రియులారా ఒక పరిచయ మాట. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు తన ప్రవక్తలను పంపి వారికి తన వాక్యముతో పరిచర్య అందించడం దేవునికే పరిపాటిగా ఉండేది. ఆ ఒరవడిలో ఇశ్రాయేలీలు 2 ముక్కలైన తరువాత దక్షిణ సామ్రాజ్యమైనటువంటి యూదుల మధ్య వాక్య పరిచర్య చేసే దేవుని దాసుడు యిర్మీయా. అతను దేవుని వాక్యమును పట్టుకొని చాలా గంభీరమైనటువంటి పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఆ దినములలో యూదుల పాపమును బట్టి వారి మీదకి రాబోతున్న దేవుని దండన అది బబులోనీయుల రూపంలో వారి మీదకి వచ్చేస్తుంటేను, దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, దేవుని ప్రజలను సవరించడానికి దేవుని దాసుడు గంభీరమైన వాక్య పరిచర్య చేస్తూ వచ్చాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే, ఆనాటి యూదులు దేవుని వాక్యం వింటూ కూడా అది దేవుని వాక్యమని ఎంచక, దేవుడు పంపినటువంటి ప్రవక్త అయిన యిర్మీయాను దైవ ప్రవక్తగా వారు ఎంచక, సెల్ఫ్ మేడ్ ప్రాఫిట్స్, తమకు తామే ప్రవక్తలమని అనిపించుకునేటువంటి వారి యొక్క మాటలు వారికి వినసొంపుగా ఉండగా,
వారికి అవెంతో సూతింగ్ మెసేజెస్‌గా ఉండగా, ఆ సందేశాలను విని తమ తాము మోసపరుచుకుంటున్న క్రమంలో యిర్మీయా ఈ మాట యూదుల ముందు పలకవలసి వచ్చింది. ఆయనేమన్నాడో తెలుసా? యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29, 30 వచనాలు ఇలా ఉంటుంది. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చెయ్యు సుత్తె వంటిది కాదా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు పలికిన మాట యిర్మీయా చెప్పాడు. అంటే యిర్మీయా యొద్ద నుంచి వెలువడుతున్నటువంటి వాక్యం అది అగ్ని వంటిది, అది సుత్తె వంటిది అన్నాడు. అగ్ని, సుత్తి ఈ 2 శక్తిని గూర్చి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఉపయోగించే పదాలు. నేను మరో తరగతిలో దేవుని యొక్క వాక్యం వేటి వేటితో పోల్చబడింది అని చెప్పబడినప్పుడు చాలా సంగతులు మీతో పంచుకుంటాను గాని, ఈ సాయంకాలపు వేళ దేవుని వాక్యములో మహత్తరమైన శక్తి ఉంది. అందులో ఒక 7 శక్తులను ఈ రోజున మనం ఆలోచించి, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్, ఈ దేవుని వాక్యం కలిగున్న మనం, ఈ వాక్యంలో నుంచి ఈ శక్తులను సంపాదించుకోవడం, అది కలిగి ఉండడం, అది మనకు ఏ మేరకు చేతనయ్యింది అనే ప్రశ్నతో మనం ఈ సంగతులను మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. కనుక దేవుని వాక్యమునకున్న 7 శక్తులలో మొదటి శక్తి ఇలా ఉంది. ఏమిటి దేవుని వాక్యం అనుకున్న మొదటి శక్తి అంటే బహిర్గతం చేసే శక్తి. మరో మాటలో చెప్పాలంటే పవర్ ఆఫ్ రివీల్ అని అంటాం. బట్టబయలు చేసే శక్తి, బయలుపరిచే శక్తి, ప్రత్యక్షతనిచ్చే శక్తి లేదా బహిర్గతం చేసే శక్తి. దేవుని వాక్యం ఏది ప్రత్యక్షపరచగలదు, వేటిని బయలుపరచగలదు అనే విషయం మనకు తెలియవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రియులారా, మొట్టమొదటిగా ఈ సృష్టి లేదా ఈ ప్రపంచం ఎలా సృష్టించబడింది లేదా ఎలా ఉనికిలోనికి వచ్చింది, ఇది ఎప్పుడు సృష్టించబడింది, ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది అనే విషయాలు బైబిల్ చాలా తేటగా, స్పష్టంగా ఒక పుక్కిట పురాణంలాగా కాకుండా, ఇది ఒక ఇతిహాసంలాగా కాకుండా, లేక మనిషి యొక్క మనసులో నుంచి వచ్చిన ఒక తత్వం, ఒక ఫిలాసఫీలా కాకుండా, దేవుని యొక్క ప్రత్యక్షతలో నుంచి ఈ సృష్టి ఎలా ఉత్పత్తి అయి ఉనికిలోకి వచ్చిందో, అది ఎప్పుడు ఎలాగ సృష్టించబడిందో దేవుని వాక్యం స్పష్టం చేసినంత బాగా మరి ఏది అలా స్పష్టం చేయలేదు ఈ భూమి మీద అన్న విషయం గమనించాలి. అంటే దేవుని వాక్యానికున్న శక్తి ఏమిటి అంటే పవర్ ఆఫ్ రివీల్ అన్నా. ఏమిటి బహిర్గతం చేయగలదు అంటే ఈ సృష్టి ఎలా ఉనికిలోకొచ్చిందో, ఎప్పుడు ఉనికిలోకొచ్చిందో అది చెప్పగల సత్తా దేవుని యొక్క వాక్యమునకే ఉంది. కనుక ప్రియమిత్రులారా, మనుషుల యొద్ద నుంచి వచ్చినటువంటి తాత్విక సంబంధమైన ఆలోచనలకు కావచ్చు, లేక మనుషుల యొక్క చాకచక్యంతో, నైపుణ్యంతో వ్రాయబడిన ఇతిహాసాలు, పుక్కిట పురాణాల్లో కూడా సృష్టి కార్యాలు రాయబడ్డాయి. కానీ ప్రతీదీ అది మానవ హేతుబద్ధమైన ఆలోచనకు భిన్నంగానే ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఈ సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చిందో, అది ఎప్పుడు ఉనికిలోనికి వచ్చిందో, సంగతులను చాలా చక్కగా రివీల్ చేసే ఒక పవర్ దేవుని వాక్యానికే ఉంది. తర్వాత మనిషి ఇలా ఉండడానికి కారణం ఏంటి? మనుషులు మంచిగా బ్రతుకుదాము అని అనుకున్నప్పటికీ కూడా వీళ్ళకి బ్రతకడం ఎందుకో చేత కావడం లేదు. చెడు చేయకుండా ఉందాము అని మనుషులు అనుకున్నా కూడా చెడు చేయకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? దీనికి గల కారణం మనిషి లోపల ఉన్నటువంటి పాపపు స్వభావం. అదే పాప మరణముల నియమం. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఈ పాప మరణముల నియమమును గూర్చి వ్రాసి ఉంది.
ఈ రోజున మనిషి ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? అనేది ఒకవేళ ప్రశ్నించి మనం ఆలోచిస్తే, దేవుని వాక్యమే మనిషి ఇలా ఉండడానికి గల కారణాలను చాలా స్పష్టంగా చేయగలిగిన సత్తా అది దేవుని వాక్యమునకు మాత్రమే ఉంది. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి ఏంటంటే దేవుని నిజమైన స్వభావం. గాడ్స్ ట్రూ నేచర్. ఈ రోజున దేవుడు అనే ఆలోచన దగ్గరకొచ్చినప్పుడు, ఆయన ఎటువంటి స్వభావం కలిగిన వాడు? ఆయన స్వభావం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న దగ్గరకొచ్చినప్పుడు, ఏ ఏ పుస్తకాలు చదివినా, ఏ భక్తులు మాట్లాడినా, ఎవరెవరో ఫిలాసఫర్స్ మాట్లాడినా స్పష్టం చేయలేనంతగా దేవుని వాక్యమైన ఈ బైబిల్ దేవుని స్వభావ లక్షణాలు అన్నిటినీ స్పష్టం చేస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథం ఎవరైతే చదువుతారో వారు దేవుని యొక్క ఎసెన్స్ లేదా యాట్రిబ్యూట్స్ అన్నీ స్పష్టంగా వారు తెలుసుకునేటువంటి వ్యక్తులవుతారు అన్నది ముమ్మాటికి నిజం. అందుకే దీన్ని వేద పుస్తకం అని అన్నారు అని ఈరోజు ఆరంభంలోనే నేను మీతో చెప్పడం జరిగింది. అటు తరువాత ప్రియమిత్రులారా, మనిషి చనిపోయిన తరువాత మనకు ఏం జరుగుతుంది? దీనికి జవాబులు ఎవరెవరో ఏమేమో చెప్పారు గానీ, ఇది నిజంగా ఇది ఏన్షియంట్ క్వెషన్. ఇది పురాతన కాలపు నుంచి వస్తున్న ప్రశ్న. మనిషి మరణమైన తర్వాత ఏమైపోతాడు? మనిషి మరణమైన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతుకుతాడా? అసలు మనిషి యొక్క గమ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు ఎవరు ఎలాంటి జవాబులిచ్చినా కూడా దేవుని వాక్యం దానికి సంపూర్ణమైనటువంటి సమాధానాలు ఇవ్వగలదు. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో యోబుకు ఇలాంటి ప్రశ్నలు ఉండిపోయినాయి. ఆ ప్రశ్నలకు ప్రభైన యేసుక్రీస్తు వారు జవాబులిచ్చాడు అనేది ఆ జవాబులను పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యములోనే చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, మెట్టుకు నేను చెప్పగోరే సంగతి ఏమిటి అంటే, మన చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యమునకు బయలుపరిచే, బహిర్గతం చేసే, లేదా బట్టబయలు చేసే, లేదా ప్రత్యక్షపరిచేటువంటి శక్తి దేవుని వాక్యానికే ఉంది. ఏదైనా ఒక విషయం బహిర్గతం కానప్పుడు అది మర్మంగా, అది మూతవేయబడినట్టుగా, కప్పివేయబడినట్టుగా ఉంటుంది. కానీ ఆ మూతను, ఆ తెరను తొలగించిన తరువాత అది బట్టబయలు ఎలా అవుతుందో, మనిషి యొక్క ఆలోచనలకందని అనేకమైన విషయాలు, అవి చాలా మరుగున అర్థం కాకుండా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వాటన్నిటిని బట్టబయలు చేస్తుంది. ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడగనివ్వండి. ఈ రోజున దేవుని వాక్యం చేతిలో ఉంది. అది చదివే అవకాశం మనకున్నాయి. మరి దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని వాక్యం ఏమేమైతే సంగతులను మనకు బట్టబయలు చేస్తుందో, అవన్నీ తెలుసుకోవడానికి మనమేమన్నా ప్రయత్నం చేస్తున్నామా అన్నదే ప్రశ్న. దురదృష్టకరమైన విషయం, అనేక మంది చేతిలో ఈ పరిశుద్ధ లేఖనాలు లేవు. చాలా వాటి విషయంలో ఎటువంటి అవలోకనము చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి వారికి అవకాశం లేకుండా ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని పిల్లలమైన మన చేతిలో దేవుడు తన వాక్యమును పెట్టి అన్నిటినీ బట్టబయలు చేయగలిగిన శక్తిగల ఆ పరిశుద్ధ లేఖనాలు మన చేతిలో ఉంచాడు. కాబట్టి ప్రియ సోదరి స్నేహితులారా, దేవుని వాక్యమునకున్న మొదటి శక్తి అన్నిటినీ బట్టబయలు చేసే శక్తి దానికి ఉంది. ఇది మనం గమనించవలసిన విషయం. అంతెందుకు, మనం ఎలా జీవిస్తున్నామో మన గురించి మనం ప్రశ్నించుకొని ఆలోచిస్తే, ఘోరమైన వ్యాధి కలిగిన మోసకరమైన మన హృదయం మనల్ని చాలా మోసం చేసేస్తుంది. కానీ దేవుని వాక్యము అనే అద్దం దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనం ఎలా ఉన్నామో మనకు సంపూర్ణంగా బట్టబయలు చేస్తుంది. వాక్యము అందుకే అద్దం వంటిది అని యాకోబు భక్తుడు ఆయన రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాశాడు. మిట్టుకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, అన్నిటినీ బట్టబయలు చేయగలిగిన దేవుని వాక్యం చివరికి మన జీవితాన్ని కూడా అది బట్టబయలు చేయగలిగిన
శక్తి సామర్థ్యాలు దేవుని వాక్యానికే ఉన్నాయి. కనుక దేవుని వాక్యం వెలుగులోనికి వచ్చి అన్నిటినీ మన కళ్ళు తెరిచి, చూసి, తెలుసుకొని అవగాహన పొందేటువంటి ఒక ప్రక్రియ మన ఆధ్యాత్మిక జీవితంలో నడవడం అదెంతైనా క్షేమకరమని దేవుని దాసునిగా, మీ సోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, రెండవ సంగతి జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యమునకున్న రెండవ శక్తి అది తిరస్కరించే శక్తి. దీన్ని పవర్ ఆఫ్ రెఫ్యూట్ అని అంటాం. ఇది తిరస్కరించే శక్తి దీనికి ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు. మీ కొరకే చదువుతున్నాను చూడండి. 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది అని వ్రాశాడు. అది దేవుని వాక్యానికున్న శక్తి. ఇంతకీ తిరస్కరించే శక్తి అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, బైబిల్ ఈ లోకములో ఉన్న అనైతికతను నిర్మూలించేస్తుంది అని నేను చెప్పలేను. ఎందుకనంటే బైబిల్ ఈ లోకములో ఉనికిలోకి వచ్చిన దగ్గర నుంచి బైబిల్ ఒకవైపు పనిచేస్తూ ఉండగా, లోకములో అనైతికత అలానే ప్రయాణం చేస్తూ ఉంది. కనుక బైబిల్ అనైతికతను నిర్మూలించదు, కానీ అది ఏదైనా లేదా ఎవరైనా నైతికంగా లేదా అనైతికంగా, యోగ్యమైన లేదా అయోగ్యమైన జీవితాల్లో ఉంటే దాన్ని నిర్ధారించే మరియు నిరూపించే ప్రమాణమే దేవుని వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యం లేకపోతే యోగ్యతను అయోగ్యత అనుకుంటాము, అయోగ్యతను యోగ్యత అనుకుంటాం. దేవుని వాక్యమే లేకపోతే నైతికతను అనైతికతం అనుకుంటాము, అనైతికతను నైతికం అని చెప్పి అనుకుంటాం. కనుక దేవుని యొక్క వాక్యం ఇది ప్రామాణిక సత్యం. ప్రియులారా, దీని దగ్గరకు ఎవరైనా వస్తే వారు అయోగ్యులైతే, వారు అనైతికంగా ఉంటే వారిని దేవుని వాక్యం ఎలా తిరస్కరిస్తుందో, ఎలాగ తప్పుదిద్దుతుందో, ఎలాగ అది సవరిస్తుందో మనము చూడగలుగుతాం. కనుక దేవుని వాక్యం ఇది ప్రామాణిక వాక్యం. ప్రియ మిత్రులారా, ఒక మాట చెప్పనివ్వండి. నిడివిగా ఒక గీత గీసి ఆ గీత పొట్టిదా పొడవదా అని ప్రశ్నిస్తే మనం ఇచ్చే ఏ జవాబు సరైనది కాదు. దాని పక్కన మరో గీత గీయబడితేనే దాని యొక్క పొడవో లేదా పొట్టితనం అనేది మనకు తెలుస్తుంది. దాని పక్కన పొడవ గీత గీస్తే ఈ గీత కాస్త పొట్టిదయింది. దీని పక్కన కొంచెం పొట్టి గీత గీస్తే ముందు గీసిన గీతే పొడవ గీత అవుతుంది. ఏదైనా ఒక దానికి ప్రామాణికం అవసరం, పారామీటర్ అవసరం. పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ ప్రియులారా, ఇది ఒక పారామీటర్ లాంటిది. ఈ రోజున ఏ దేశమైతే, ఏ రాష్ట్రమైతే, ఏ పట్టణమైతే, ఏ సంఘమైతే, ఏ సమాజమైతే దేవుని వాక్యమును ప్రామాణికంగా కలిగి ఉండదో అనైతికతను నైతికత అనుకుంటుంది, అయోగ్యతనేమో యోగ్యత అనుకుంటుంది, అనైతికతనేమో నైతికత అనుకుంటుంది, అయోగ్యతను కాస్త యోగ్యత అనుకునే ప్రమాదంలోకి వెళుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. భారతదేశంలో భారతదేశంలో ఉన్న న్యాయస్థానాలు, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు బైబిల్ మీదను, బైబిల్ దేవుని మీదను ఎదురుదాడికి తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మన దేశంలోనే కాదు సుమా, ప్రపంచ దేశాలు అన్నీ అదే చేస్తూ ఉన్నాయి. చాలా దేశాలు దేవుని వాక్యమునకు, దేవునికి వ్యతిరేకంగా నిలిచి దేవునితోనే ఒక పోరాటం పెట్టుకున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఎట్లో చెప్పనా? దేవుని యొక్క ప్రామాణిక సత్యం ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు. ఇది నైతికత. ఇది దేవుని ప్రమాణం. కానీ చాలా దేశాల్లో, చివరికి దేశంలో కూడా మగవాడు పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? ఆడపిల్ల ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? దీన్ని మేము చట్టపరం చేస్తాము అని ముందుకొచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఇది చట్టపరం చెయ్యండి, చట్టబద్ధం చెయ్యండి అని అడిగేటువంటి మనుషులు కూడా ఈ దేశంలో లేచారు. చాలా దేశంలో ఇప్పటికే చట్టబద్ధం చేసేసుకున్నారు. ఇదంతా ఏమిటి అంటే దేవుని వాక్య ప్రమాణం దగ్గరకు రాకపోవటమే. కనుక దేవుని వాక్య ప్రమాణం దగ్గరకు వస్తే అనైతికతను, అయోగ్యతను దేవుని లేఖనం తిరస్కరిస్తుంది. అయితే ప్రియులారా, ఇది అందుకే వెలుగుతో పోల్చబడింది. ఈ వెలుగు చీకటి దగ్గరకొచ్చినప్పుడు, చీకటిలో ఉన్న సంగతులను ఈ వెలుగు బయలుపరిచే సామర్థ్యం దీనికుంటుంది. అందుకనే మనుషులు చీకటిని ప్రేమించి వెలుగు దగ్గరగా రావటం లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న దినముల్లోనే ఆ మాట ప్రస్తావించబడింది. కావున నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున నీవు మంచి, చెడు, లేకపోతే అనైతికత, నైతికత, లేకపోతే చీకటి, వెలుగు, ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యమనే ప్రామాణికంగా పెట్టుకున్నావా? లేకపోతే మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషులు చెప్పేటువంటి అనుభవాలు అవి మనం ప్రామాణికంగా మనం పెట్టుకుంటే మనం భంగపడతాము, మనం మోసగించబడతాం. దేవుని వాక్యమే ప్రామాణికం. కనుక అయోగ్యతను, అనైతికతను తిరస్కరించగలిగిన శక్తి దేవుని వాక్యమునకే ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండో మాట. మూడో మాట జ్ఞాపకం చేస్తాను వినండి. దేవుని వాక్యమనుకున్న మూడవ శక్తి పవర్ ఆఫ్ రీప్రొడ్యూస్. ఇది పునరుత్పత్తి చేయగల శక్తి దేవుని వాక్యమునకే ఉంది. దేవుని యొక్క వాక్యం ఒక విత్తనంతో చెప్పబడింది. పోలికలు చెప్పినప్పుడు విపులంగా చెప్తాను. సందర్భం వచ్చింది గనక జ్ఞాపకం చేస్తున్నానంతే. లూకా సువార్త 8వ అధ్యాయం మీరు 11వ వచనం ఒకవేళ మీరు చూడగలిగితే అక్కడ ఇలా రాసి ఉంటుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యం అది విత్తనం లాంటిది. విత్తనం ఒక నేల మీద వేసిన తర్వాత అది చచ్చిపోయినట్లు కనపడినా గాని ఆ విత్తనం మొలిచి తిరిగి అనేకమైన గింజలను అది పునరుత్పత్తి చేస్తుంది. ఇది ఎంత నిజమో దేవుని వాక్యంని కూడా అదే శక్తి ఉంది. ఆ కారణం చేతనే ప్రియమైన స్నేహితులారా, తరతరాలుగా మానవ హృదయాలలో నాటబడిన దేవుని వాక్యం క్రైస్తవులను మరియు శతాబ్దాల తరువాత క్రొత్త నిబంధన సంఘమును ఉత్పత్తి చేస్తూనే ఉంది. ఒక తరములో వారి హృదయాల్లో ఉన్న వాక్యం మరో తరానికి అది ఇంకా నిలిచి ఉంది. ఒక తరములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం మరి యొక్క శతాబ్దంలో ఆ సంఘం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందుకు గల కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యానికి పునరుత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రిందట స్థాపించబడిన క్రైస్తవ సంఘం ప్రియులారా సుమారు 2000 సంవత్సరాలు ఆ! ముందు దాని తరువాత ప్రామాణికం చేయబడినటువంటి దేవుని వాక్యం, అటు దేవుని వాక్యం, ఇటు దేవుని సంఘం ఇంకా ఈ సృష్టిలో కనబడుతూనే ఉన్నాయి అంటే కారణం ముందున్న తరం వారు వెనకాల వచ్చే తరానికి దాన్ని ఉత్పత్తులను వారు మిగిల్చారు. ఆ కారణం చేతనే దేవుని వాక్యం, దేవుని సంఘం ఇంకా భూమి మీద నిలిచే ఉంది. విత్తబడిన వాక్యం అది పునరుత్పత్తి చేస్తుంటే, విత్తబడిన వాక్యం సంఘాలను ఉత్పత్తి చేస్తూ ఉంటే, దీనికి పునరుత్పత్తి చేసే శక్తి దేవుని వాక్యానికే ఉంది. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, ఇది పవర్ ఆఫ్ రీప్రొడక్షన్. మనలోనికి వచ్చినటువంటి దేవుని వాక్యం మనలోనే ఉండడం అది దేవుని చిత్తం కానే కాదు. క్రైస్తవంలోనికి వచ్చిన దేవుని వాక్యం ఒక 4 తరాల వరకు అది సాగిపోవాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ సంగతిని మనం చూడగలుగుతాం. బాబు తిమోతి, నా వలన నీవు విన్న సంగతులు నమ్మకము గల, సామర్థ్యము గల మనుషులకు అప్పగించు. వారు ఇతరులకు బోధిస్తారు అని భక్తుడు చెప్పాడు. పౌలు ఒక తరం, తిమోతి మరో తరం. నమ్మకమైన సామర్థ్యము గల మనుషులు మూడో తరం. ఇతరులు నాలుగో తరం.
అందుకనే దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితంలోకొచ్చాక, అది తరువాత తరాల వరకు అది సాగిపోతుంది. దానికి పునరుత్పత్తి చేసే శక్తి ఉంది అనేది ఇలాంటి ఉదాహరణలు మనకు నేర్పిస్తాయి. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ చేతికొచ్చిన వ్రాయబడిన లేఖనాలు, నీ మనసులో, నీ హృదయంలోనికి చొరబడిన ఈ దేవుని మాటలు, దానికున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శక్తిని అర్థం చేసుకొని, దానిని అనుభవించడం ఇది మనకు చేత కావాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంత మట్టుకు చాలు. నాలుగో సంగతి జ్ఞాపకం చేస్తాను. నాలుగో సంగతి ఏంటనంటే, తిరిగి నడిపించే శక్తి దీనికుంది. పవర్ ఆఫ్ రీడైరెక్షన్. దేవుని నమ్మిన మనం దేవుడు చెప్పే, దేవుడు చూపించే దిశగా మనం ప్రయాణం చేయాలి. కానీ మన అజ్ఞానమో, లేదా మన తిరుగుబాటుతనమో, మన అవిధేయతో దేవుణ్ణి విడిచి వేరొక డైరెక్షన్‌లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అయితే దేవుని వాక్యం చేసే పనేంటనంటే, తిరిగి దేవుడు కోరే దిశకు మళ్ళీ వెనక్కి లాగేసేటువంటి మహత్తరమైన శక్తి దీనికి ఉంది అని పరిశుద్ధ లేఖనాల వెలుగులో చూస్తాం. చాలా మంది వ్యక్తులు మెరుగుపడాలనే కోరిక ఆధారంగా చేసి తమ జీవితాలను గణనీయమైన రీతిలో మెరుగుపరుచుకున్నారు లేదా మార్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకరి జీవితాన్ని పూర్తిగా వ్యతిరేక దిశలో మార్చే మరియు తిరిగి నడిపించే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉందని చరిత్ర చూపిస్తూ ఉంది. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, దేవుని ప్రజలు దేవుని వైపు ఉండక, దేవునికి వెన్ను చూపి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాంగ్ డైరెక్షన్‌లో వారు వెళ్ళిపోతున్న సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. ఈ వీళ్ళు రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్ళిపోతున్న ప్రతిసారి వాళ్ళని రీడైరెక్ట్ చేయడానికి, తిరిగి మెరుగైన దిశకు వాళ్ళని నడిపించడానికి ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు దేవుని వాక్యాన్ని వారి వరకు తీసుకొని వచ్చేవాడు. వారు ఏమని అరిచేవారో మీకు జ్ఞాపకం చేయనా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మీరు 7వ వచనం చదివితే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని అంటాడు. ఇది దేవుని వాక్యం. ఆనాడు యూదుల వరకు మలాకీ ప్రవక్త వలన వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం మీరు 8, 9 వచనాలు గాని చదివితే, మీరు నా దగ్గరకొచ్చినట్లయితే నేను మీ దగ్గరకు వస్తాను అని వాక్యముతోనే దేవుడు పిలుపునిచ్చాడు. టర్న్ అంటు మీ, ఐ విల్ టర్న్ అంటు యూ. డ్రా నియర్ టు మీ, ఐ విల్ డ్రా నియర్ టు యూ. ఈ మాటలు దేవుని మాటలు. ఈ మాటలు అందుకున్నటువంటి ఆనాటి ప్రజలు, సంఘ చరిత్రలో చాలామంది వ్యక్తులు దేవుని తట్టు తిరిగారు, దేవుని దగ్గరకు వచ్చారు. ఇదివరకు వారు ప్రయాణం చేసిన వారి దిశ, వారి దశను మార్చుకొని యోగ్యమైనటువంటి వ్యక్తులుగా వారు మలచబడ్డం అనేది చరిత్రలో జరిగింది. అందుకనే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యమనకున్న మహత్తరమైన శక్తి ఏంటనంటే రీడైరెక్ట్ చేయగలదు. మన యొక్క దిశ, మన దశను మార్చగలదు. సంఘ చరిత్రలోను, ఇశ్రాయేలీయుల చరిత్రలోను, నేటి వర్తమాన కాలములో కూడా చాలామంది జీవితాల్లో వారు చెప్పే సాక్ష్యాలు ఏమిటి అంటే, ప్రభువునందు నేను ఉన్న వ్యక్తిని. కానీ నా దిశ, నా దశ నేను మార్చేసుకొని చెడ్డ దిశగా నేను ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ వాక్యము నా ముందుకు రాగా అది నన్ను మార్చింది. నేను మార్పు నొందినాను అనేటువంటి సాక్ష్యాలు ఆనాడు, ఈనాడు, ఈనాడు కూడా మనకి వినబడుతూనే ఉంటాయి. కనుక దేవుని వాక్యం దగ్గరకొచ్చి చదువుతున్నప్పుడు అది ఉదయకాల ధ్యానమా? లేక వ్యక్తిగత బైబిల్ అధ్యయనమా? లేకపోతే ఊరకనే దేవుని వాక్యపు జ్ఞాన సముపార్జన కొరకు మనం దేవుని వాక్యం చదువుతున్నామా? తప్పనిసరిగా అది దేవుని తట్టునకు తిరిగి నడిపించే శక్తి ఆ వాక్యమునకు ఉంది గనక, అది దేవుని తట్టు మనల్ని తిప్పుతూ ఉండాలి. ఆ వాక్యంతో మనం తిరిగేటువంటి అనుభూతిని కూడా మనం సంపాదించుకోవాలి. అప్పుడే వాక్యపు శక్తిని అనుభవిస్తున్నట్టు లెక్క. ఇది 4వ సంగతి. రండి ప్రియులారా, 5వ సంగతి జ్ఞాపకం చేస్తాను. దీనికి పునరుద్ధరించే శక్తి దేవుని వాక్యమునకు ఉంది. పవర్ ఆఫ్ రెస్టోరేషన్ లేదా రివైవల్ ఏదన్నా అనుకోండి. ఇది పునరుద్ధరించే శక్తి దేవుని వాక్యానికే ఉంది. 138వ కీర్తన 7వ చరణంలో
మనం ఇలా చదువుతాం. మీ కొరకై ఆ మాట చదివి వినిపిస్తాను. చూడండి ప్రియులారా. 138వ కీర్తన 7వ వచనం ఇలా వ్రాసి ఉంది. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును అని రాసి ఉంది. ఇంకొక మాట దాన్ని కలిపి చదువుతాను వినండి. 119వ కీర్తన ఇలా రాసి ఉంది ప్రియులారా 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. ఇక్కడ బ్రతికించి ఉన్నది అనే మాట. ప్రియులారా వినండి ఈ సంగతి. దేవుని పిల్లలు దేవుడు ఆశించే దశలో వారు ఉండాలి. అది పునరుద్ధరించబడిన దశ. ఒక వ్యక్తి పునరుద్ధరించబడాలి అంటే దానికంటే ముందు జరగవలసింది సంస్కరణ. సంస్కరించబడకుండా పునరుద్ధరణ జరగదు. ఈ మాట గమనించండి. సంస్కరణ మరి ఎప్పుడు జరుగుతుంది అంటే ఉజ్జీవించబడకపోతే సంస్కరణ జరగదు. ఇంగ్లీష్ పదాలు చాలా ఏమంటే రిథమిక్‌గా మనకు కనబడతాయి. రెస్టోరేషన్ జరగాలనంటే రిఫర్మేషన్ జరగాలి. రిఫర్మేషన్ జరగాలనంటే రివైవల్ రావాలి. రివైవల్ రాకుండా రిఫర్మేషన్ రాదు. రిఫర్మేషన్ లేకుండా రెస్టోరేషన్ సంభవించదు. దేవుని వాక్యం అనుకున్న మహత్తరమైన శక్తి ఏంటనంటే, అది ప్రియులార ఉజ్జీవాన్ని ఇవ్వగలదు. అది మనుషులను సంస్కరించగలదు. చివరగా దేవుడు కోరే దిశకు మనుషులను తీసుకొని రాగలదు. ప్రియులారా చాలామంది ఆస్పత్రిలో రోగులు, దుఃఖంలో ఉన్న వితంతువులు, ఒంటరిగా ఉన్నటువంటి వారు దుఃఖ సమయంలో వారు తిరిగి పునరుద్ధరించబడి బ్రతకడానికి ఆధారాలు కలిగించేది దేవుని వాక్యమే. అందుకనే ప్రియులారా గిడియన్స్ అనేటువంటి వాక్యాన్ని పంచి ఇచ్చే సొసైటీ వారు ఆస్పత్రిలో రోగులుంటారు. కనుక రోగులకి బైబిల్ పంచుదామని ఒక ఉద్యమం తీసుకొని వచ్చారు. అలాగనే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేక విడో హోమ్స్, అలాగనే లాడ్జెస్ ఎక్కడెక్కడైతే మనిషి నిరాశ నిస్పృహలో మనుషులు కృంగిపోయి ఉంటారో ఆ స్థలములలో పరిశుద్ధ లేఖనాలు ఉంచి వారది చదివినప్పుడు వారు ఉజ్జీవింపబడి తమ జీవితాలు సంస్కరించుకొని వాళ్ళ పునరుద్ధరించబడ్డానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది అనే విశ్వాసంతో గిడియన్ సొసైటీ వాళ్ళు బైబిల్‌లో అట్లా పెట్టే ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రపంచంలో మొదలుపెట్టారు. సరే నేను వాక్యానుసారంగా చెప్తాను వినండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఈ అధ్యాయం దగ్గరకొచ్చేసరికి దేవుని ప్రజలు ఉండవలసినట్టుగా లేరు. వారు 70 సంవత్సరాలు చెరలో ఉండి వచ్చి వారి పట్టణాలు వారు కట్టుకున్నారు. వారి మందిరాలు వారు నిర్మించుకున్నారు. చివరికి వారి చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నారు. ప్రియులారా ప్రాకారాల నిర్మాణం అయిపోయింది. మందిర నిర్మాణం అయిపోయింది. వారి పట్టణాల నిర్మాణం అయిపోయింది. కానీ దురదృష్టకరమైన విషయం వారి జీవితాలే కట్టబడలేదు. కనుక వాళ్ళ జీవితాల కట్టబడు నిమిత్తమై నెహెమ్యా, ఎజ్రా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా ఒక ఎత్తైన చోట నిలబడి దేవుని వాక్యం చదువుతూ ఉండగా ఆసక్తితో, శ్రద్ధతో వాక్యం విన్నవారు వారి కదిలించబడి వారు ఏడుస్తా ఉన్నారు. అప్పుడు నెహెమ్యా, ఎజ్రా అన్నమాట, ఇది మీరు ఏడవలసిన సమయం కాదు. మీరు ఆనందించండి. మీరు దుఃఖపడవద్దు. మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు అని చెప్పగానే ఆ మాట విన్న ప్రజలు వారు దుఃఖము, ఏడుపు మాని వారి ఇళ్ళలోంచి బయటకు వచ్చి పర్ణశాలల పండగ చేసుకొని మరలా ప్రభువునందు ఆనందించి వారి పాప జీవితాన్ని, వారి అక్రమ జీవితాలను స్వస్తి పలికి వారు తిరిగి పునరుద్ధరించబడ్డారు. మెట్టుకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక సంఘం, ఒక సమాజం అది పునరుద్ధరించబడాలి అంటే దానికంటే ముందు సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవడం అంటే చెయ్యవలసిన మంచి చెయ్యాలి. చెయ్యకూడని చెడు చేయకుండా ఆగాలి. అది సంస్కరించుకోవడం. అలా సంస్కరించబడాలనంటే ముందు వారు ఉజ్జీవింపబడాలి. కనుక దేవుని వాక్యమే ఉజ్జీవాన్ని తెచ్చేది. దేవుని వాక్యమే సంస్కరించేది. దేవుని వాక్యమే పునరుద్ధరించేది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం నీ జీవితంలో ఉజ్జీవ స్థితిని కలిగించి, నీ బ్రతుకును సంస్కరించి, నిన్నది పునరుద్ధరిస్తుందా లేదా అన్నదే ఒక కీలకమైనటువంటి విషయం. ఈ రోజున చేతుల్లో
వ్రాయబడిన లేఖనాలు పేపర్ మీదే ఉన్నాయి కానీ, ఆ లేఖనాలు జీవితంలోనికి వచ్చి మనుషులను పునరుద్ధరించే దిశగా అది పనిచేయకుండా ఉండడం, అది చాలా దురదృష్టకరం. అది శోచనీయమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంత మట్టుకు చాలు. రండి, 6వ శక్తి చెప్తాను. దేవుని వాక్యం అనుకున్న 6వ శక్తి ఏంటనంటే, ఇది ప్రతిఫలమిచ్చే శక్తి. పవర్ ఆఫ్ రివార్డ్. ఇది దేవుని వాక్యం ప్రతిఫలం ఇస్తుంది. ప్రియులారా వినండి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 6 వచనంలో ఉంటుంది. వినండి, విశ్వాసమును గూర్చిన నిర్వచనం చెప్పే మాటే గాని, అందులో ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుంటాం. అదేంటనంటే, విశ్వాసానికి అక్కడ ఇవ్వబడిన నిర్వచనం దేవుడు ఉన్నాడనియు, తన వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని నమ్మాలి. దేవుని వాక్యం దేవుడు ఉన్నాడని చెబుతుంది. ఆ దేవుని వెతికే వారికి కలిగే ప్రతిఫలము కూడా చెబుతుంది. మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చామనుకోండి, వాక్యములో మనం నిజమైన దేవుని కనుగొనగలుగుతాం. కనుక వాక్యము నీకిచ్చే ప్రతిఫలం ఏంటనంటే, ఎవడు ఫైండింగ్ ట్రూ గాడ్, నిజమైన దేవుని కనుగొనేలా చేస్తుంది. రెండవ మాట, వాక్యములో మనం దేవుని సంకల్పం ఏమిటో కనుగొంటాం. ప్రియులారా, దేవుని సంకల్పాలేంటో మనకు తెలియకపోతే, మన జీవితం ఎట్లా కూడా ఆయనకున్న సంకల్పం ఏంటో తెలియకపోతే, మనం జీవించే జీవితం అది విచ్చలవిడిగా బరితెగించిందిగా మిగిలిపోతుంది. కనుక దేవుని వాక్యం దగ్గరకొస్తే, వాక్యము నీకిచ్చే ప్రతిఫలం ఏంటనంటే, దేవుని సంకల్పం ఏంటో అది నీకు తెలియచేస్తుంది. అలాగనే మన దేవునితో మంచి సంబంధాన్ని కనుగొనగలుగుతాం. దేవుని వాక్యం నీకు నేర్పించేది, దేవునితో నీవు, నీతో దేవుడు సత్సంబంధాన్ని ఎలా కలిగి ఉంటారు అనేది కూడా దేవుని వాక్యము నీకిచ్చే ఒక చక్కని ప్రతిఫలమే. అట్లనే వాక్యములో మనం రక్షణ మనకు లభిస్తుంది అనే విషయం మనము అర్థం చేసుకోగలుగుతాం. ప్రియులారా, ఒక మాట వినండి. మీరు యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదివితే, వాక్యం ఎప్పుడూ నిష్ఫలము కాదు. వాక్యం ఏ పని మీదనైతే అది దేవుని యొద్ద నుంచి మన వరకు అందించబడిందో, అది తప్పక దాని యొక్క ప్రతిఫలము ఇచ్చే పనిని అది చేసి ముగించగలదు అని పరిశుద్ధ లేఖనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. కనుక దేవుని వాక్యానికున్న మరో పవర్ ఏంటనంటే, పవర్ ఆఫ్ రివార్డ్. ఇది ప్రతిఫలమిచ్చే శక్తి దేవుని వాక్యానికి ఉందని మనం తెలుసుకోవాలి. 7వ శక్తి చివరగా చెప్పి ముగిస్తాను వినండి. దేవుని వాక్యం అనుకున్న 7వ శక్తి ఏమిటి అంటే, మనల్ని సిద్ధం చేసే శక్తి దేవుని యొక్క వాక్యానికే ఉంది. ప్రియమిత్రులారా, ఇదేంటో తెలుసా అండి? పవర్ టు గెట్ అస్ రెడీ. మనల్ని సిద్ధం చేసే శక్తి దేవుని వాక్యానికే ఉంది. దేనికి మనం సిద్ధపడాలి? లూకా సువార్త 12వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. 40 వచనం చూడండి. 12:40 ఇలా రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను ఈ మంచి మాట. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండండని చెప్పాను. యేసు ప్రభువు చెప్పారు, నేను మీ కొరకు వస్తానని వచ్చాడాయన. మీ కొరకు చనిపోతానన్నాడు, చనిపోయినాడాయన. మీ కొరకై తిరిగి లేస్తానన్నాడు, లేచినాడాయన. నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నానన్నాడు, వెళ్ళిపోయినాడాయన. నేను మళ్ళీ వస్తాను అని చెప్పారు. ఆయన తప్పక వస్తారు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి, మనలను మనం సిద్ధపరుచుకోవడానికి దేవుని వాక్యం మనకు ఎంతో దోహదపడుతుంది. ప్రియులారా వినండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చదువుతాం. ఆయన వస్తాడని, ఆయనను చూస్తామని, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకొనెను. పవిత్రుడైన, పరిశుద్ధుడైన ఆ ప్రభువుని ఎదుర్కొని ఆయన కలుసుకునేందుకు తప్పనిసరిగా మనము పవిత్రతను కలిగి ఉండవలసిందే. మరి దేవుని వాక్యం మనలను పవిత్రులుగా చేస్తుంది. అందుకని యేసు ప్రభు ఈ మాట అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. దేవుని మాటలు, దేవుని వాక్యం మనుషులను పవిత్రీకరిస్తాయి. కాబట్టి అలా పవిత్రులుగా దేవుని వాక్యం మనల్ని చేసి, చివరికి ఆయన రాకడ కొరకు మనలను మనం సంసిద్ధులుగా దేవుని వాక్యం చేస్తుంది అనే విషయం గమనించాలి. దేవుని వాక్యమును మినహాయించి యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడడం అనేది జరగదు అనే విషయం మీరు దయతో గమనించాలి. దేవుని వాక్యం మినహాయించి మనం సిద్ధపడలేము అనే విషయం మీరు దయతో గమనించాలని కోరుతూ, చివరగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట శ్రద్ధగా ఆలకించండి. ఏమిటా మాట అంటే, దేవుని వాక్యం కలిగి ఉన్న మనం దాని శక్తి మరియు దాని ప్రభావాన్ని
నిజంగానే మనం అనుభవిస్తున్నామా అంటారా? ఒకవేళ సంపూర్ణంగా మనం అనుభవించలేకపోవచ్చు. దేవుని వాక్యమునకున్న శక్తి అపరిమితం. ఈ అపరిమితమైనటువంటి శక్తిని మనము సంపూర్ణంగా అనుభవించడం అది మన వల్ల కాదు గానీ, కనీసం దానికి బయలుపరిచే శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అది అనైతికతను, అయోగ్యతను తిరస్కరించే శక్తి దానికుంది. ఆ వాక్య ప్రమాణాలు పెట్టుకొని అలాంటి వాటిని తిరస్కరిస్తున్నామా? అలాగనే ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యానికి పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. మరి ఆ దేవుని వాక్యం చేత మన జీవితంలో పునరుత్పత్తి జరగవలసిన విషయాలు జరుగుతున్నాయా? దేవుని వాక్యాన్ని మనకు రీడైరెక్ట్ చేసే శక్తి దానికుంది. దేవుని తట్టు తిరిగినట్లుగా దేవుని వాక్యం మనల్ని చేస్తున్నదా? అలాగని దేవుని వాక్యం అది రెస్టోర్ చేసే శక్తి దానికుంది. మనం రెస్టోర్ అవుతున్నామా? దేవుని వాక్యం ఇది ప్రతిఫలము తెచ్చే శక్తి దానికుంది. దేవుని వాక్యం యొక్క ప్రతిఫలాలు పొందుతున్నామా? దేవుని వాక్యం మనలను సిద్ధం చేసే శక్తి దానికుంది. ఆయన రాకడ కొరకు దేవుని వాక్యం నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నదా? ఈనాడు దేవుని వాక్యానికి ఉన్న శక్తులు అపరిమితం. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఏవండీ మనకున్న సమయం చాలదు, పట్టదు కూడా. కనీసం ఈ 7 శక్తులైనా దేవుని పిల్లలమైన మన జీవితంలో అనుభవించి, వాక్యపు శక్తి చేత, వాక్యపు ప్రభావం చేత మన జీవితాలను మెరుగుపరుచుకోవటం అదెంతైనా ఆశీర్వాదకరమని సహోదరునిగా మీకు మనవి చేస్తూ, ఇందాకే నేను జ్ఞాపకం చేశాను. అది 147వ కీర్తనలో ఉంటుంది. వాక్యమును యాకోబునకు ఆయన తెలియచేసిన వాడు, ఏ జనానికి ఆయన ఎలాగూ చేయలేదు. ఈ రోజున ప్రియుల దేవుని మనసు, దేవుని హృదయం, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క స్వభావ లక్షణాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని ప్రణాళికలు అన్నీ చక్కగా వ్రాయబడి ఈరోజు మన చేతిలో పెట్టబడితే, ఆ వాక్యమునకున్న శక్తిని ప్రియ మిత్రులారా అది తెలుసుకొని, ఆ వాక్యపు శక్తిని అనుభవిస్తూ, దాని ప్రభావాన్ని మన జీవితంలో అనుభవిస్తూ, అనుదినము రూపాంతరం చెందడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. చివరగా ఒక్క మాట వినండి. ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలన్నీ మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇన్ఫర్మేషన్ అందించే పుస్తకాలు కోకొల్లలున్నాయి. అలాగనే ప్రపంచంలో మరికొన్ని కొంచెం పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలేమిటి అంటే అవి మనుషులను రిఫార్మ్ చేస్తాయి, సంస్కరిస్తాయి. సమాచారం ఇచ్చే పుస్తకాలు కోకొల్లలు, సంస్కరణ తెచ్చే పుస్తకాలు కొంచెం. కానీ ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం ఉంది. అది బైబిల్ గ్రంథం. ఇది ఒక్కటి మాత్రమే మనిషిని ట్రాన్స్‌ఫార్మ్ చేయగలదు, రూపాంతరపరచగలదు. గొంగళి పురుగు లాంటి ఒక మనిషిని సీతాకోకచిలుక మాదిరిగా మార్చగలిగినటువంటి ఆ మహత్తరమైన శక్తి ఈ దేవుని వాక్యానికే ఉంది. అటువంటి శక్తిగల వాక్యాన్ని ప్రేమిద్దాం. ప్రేమించడమే కాదు, దాన్ని పఠిద్దాం. పఠించడమే కాదు, దాన్ని అభ్యాసం చేద్దాం. అభ్యాసం చేయటమే కాదు, మరికొంతమందికి ఆ వాక్యాన్ని అందించుదాం. అలాంటి కృప, అలాంటి దీవెన సదా దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ, ఈ దినపు తరగతిని మనం ముగించుకుంటాం. మీరు డివైస్‌ల ముందు కూర్చున్నారుగా, అక్కడే కూర్చొని తల్ల వంచి ప్రభువా, ఇంత శక్తిగల ప్రభావంతో నిండిన నీ వాక్యాన్ని నీవు నాకు బహుమానంగా ఇచ్చారు. ఆ వాక్యమును చదివి, ఆ వాక్యమును పరిశోధించి, ఆ వాక్యాన్ని ధ్యానించి, కంఠస్థం చేసి, వాక్యమును అవలంబించి, నా జీవితంలో నేను తెచ్చుకోవలసిన ఎన్నో అద్భుతమైన మార్పులు నాకు ప్రసాదించండి అని భారముతో, ఇష్టంతో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ సాయంకాలపు వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ గంభీరమైన, ప్రశస్తమైన సమయానికై మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కొనియాడుతున్నాం. మా పరమ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకీ చక్కని వాక్యం ఇచ్చారు. నీ ఆత్మ చేత ప్రేరేపించబడి మీరు బయలుపరిస్తే రాయబడిన ఈ సత్యాలు మేము ప్రేమించి అధ్యయనం చేసి మా బ్రతుకులో దీన్ని అవలంబించి ఇతరులకు అందించినట్లుగా నా ఎడల మా ఎడల మీ కృపాకార్యం చెయ్యమని, మా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణం చేస్తారు అని నమ్మదగిన మంచివాడవైన నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ తరగతుల కొరకు ప్రయాసపడుతున్న మా సహోదరుడు సైబన్ని, తనతో ఉన్న టీమ్‌ని, అలాగనే ఈ తరగతిలో హాజరవుతున్న మా ప్రియ సహోదర, సహోదరులందరినీ
పేరు పేరు దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు వీరి ద్వారా మీరే పొందమని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిగల నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ. ప్రభు నామములో అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. వచ్చే వారం మళ్ళీ తరగతుల్లో కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్. బై థ్యాంక్ యూ బై. అన్న. ఓకే. థ్యాంక్ యూ.